చూడమణి గ్రంథంలో 352వ శ్లోకం వరకు చదువుతున్నాం. ప్రతి వారం మాదిరిగా జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసి తదిన శ్లోకాల మీద పూర్ణ చేసుకుంటాం. జరిగినటువంటి శ్లోకాన్ని ఒకటి రెండు గుర్తు చేసుకుంటాం. జరిగినటువంటి శ్లోకం 3:51 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తతో వికారాః ప్రకృతేరహం ముఖ దేహావసానా విషయాచ్చ సర్వే క్షణేన్యదా భావితయా రమేష మనస్తత్వమాత్మాతు కదాపి నాన్యద. శ్లోకం యొక్క వివరణ చూద్దాం. తతో వికారాః ప్రకృతే రహం ముఖ అంటే ప్రకృతి ఎలాంటిది, దాని స్వరూపం ఎలాంటిది, దాని ముఖం ఎలాంటిదో చెప్తున్నాడు. తతో వికారాః ప్రకృతే రహం ముఖ. వికారం అంటే ఏంటండి? చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం. వికారం అంటే ఒకేలాగా ఉండకుండా మార్పు చెందుతూ ఉండడం, దాన్ని పరిణామం అంటున్నాం. బాల్యం అలా ఉండడం లేదు, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఆ తర్వాత మరణం, ఆ తర్వాత జననం, దీన్ని వికారము అంటారు. అంటే ఒకేలాగా ఉండడం. ఇప్పుడు మన యవ్వనంలో ఉన్నటువంటి వాడు యవ్వనంలో ఉండకుండా కొద్ది రోజులు మళ్ళీ ఇంకొక రకంగా మారిపోతున్నాడు. ఈ రకంగా తతో వికారాః ప్రకృతే రహం ముఖ అంటే ప్రకృతి యావత్తు కూడా. అలాగే దేహావసాన విషయాచ సర్వే. ఈ రకంగా దేహ అవసానం అంటే మరణించే లోపల ఏ భావంలో ఉన్నాడు అతను? ప్రకృతి భావంలోనే ఉన్నాడు. నిరంతరము మార్పు చెందుతూ పరిణామం చెందుతూ ఉండేటటువంటి ప్రకృతి వికారాలకు అనుగుణంగా ఆ శరీరం బాల్యంలో ఉన్నప్పుడు నేను బాలుడిని అనుకుని, యవనంలోకి వచ్చినప్పుడు నేను యవనస్తుడిని అనుకుని, వార్ధక్యంలో ఉన్నప్పుడు నేను ముసలివాడిని అనుకుంటున్నాడు. అంటే ప్రకృతి యొక్క వికారాలకు అనుగుణంగా అదే భావంలో దేహావసాన విషయాస సర్వే. అతని భావన మారలేదు. ఏ భావన మారాలి? శరీరం తనే కదా. శరీరం ఏ అవస్థలోకి మార్పు చెందితే ఆ అవస్థతో కూడుకున్న శరీరమునే నేను అనుకోవడం తప్పులేదు కదా. అంటే ఆ భావంతో మరణించినాడు. క్షణేన్యదా భావితయా హమేష మషత్వమాత్మాతు కదాపి నాణ్యత. మషత్వమాత్మాతు కదాపి నాణ్యత. మనకు రెండు స్వరూపాలు ఉన్నాయి. ఒకటి ఆత్మస్వరూపము, ఇంకొకటి అనాత్మ స్వరూపం. అనాత్మ స్వరూపాన్ని ఏమో ప్రకృతి స్వరూపం అంటున్నారు. ఆత్మస్వరూపాన్ని చైతన్య స్వరూపం. చైతన్యము ఆత్మ, అనాత్మ. చైతన్యము జడం, అనాత్మ జడం అంటారు. జడ వస్తువు అది. తనంతట తానుగా స్వయంగా కదలదు. తనంతట తానుగా కదలాలంటే ఏదో ఒక ఆ చైతన్యం మీకు ఆధారం కావాలి. అంటే చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి నిరంతరము మార్పు చెందుతుంది. ఏ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉందో ఆ చైతన్యం మాత్రం మారదు, అది కదలదు, అది పరిణామం చెందదు. అసత్తమాత్మాతు కదాపి నాణ్యత. ఎప్పుడు స్థిరంగా ఒకేలాగా ఉంటుంది. అందుకనే మనం బాల్యం నుంచి ఎన్ని వ్యవస్థల్లో శరీరాలు మార్పు చెందినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేనున్నానన్నటువంటిది చెరిగిపోవటం లేదు. అదంతా నేను చూశాను, ఆ బాల్యంలో చూశాను, ఆ యవనంలో చూశాను, అది చేశాను, ఇది చేశాను అన్నవాడు ఉన్నాడు కదండి. అది తెలుసుకునేవాడు వాడు మారలేదు, ఎప్పుడు ఉన్నాడు. కానీ మనకి దేహావసానంలోకి వచ్చేటప్పటికి దీని యొక్క భావంలో నుంచి మారి దాని భావంలోకి వెళ్ళాలి. ఏదో చదివడాలో ఏదో చేయడాలో కాదు. ఈ పరిణామం చెందేటటువంటి వస్తువు కాదు నేను. ఈ పరిణామరహితమైనటువంటి ఎప్పుడూ ఉండేటటువంటి నా స్వరూపం వేరు, అదే నేను. ఆ స్వరూపాన్ని మనం స్వయంగా చూడాలి. అది ఎలాంటిదండి? నిత్యద్వయాఖండ శిదేక రూపం.
చైతన్య స్వరూపం, చిత్తు ఆనంద స్వరూపం, చిదానంద స్వరూపం, నిత్యాద్వయాఖండ నిత్యము ఉండేటటువంటిది మన స్వరూపం. మన శరీరం మాత్రం నిత్యం ఉండడం లేదు, మారిపోతుంది, వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోతూ ఉండేటటువంటి ఏ అవస్థలోకి ఏ శరీరం వచ్చిందో దాన్ని చూసుకుని అదే నేను అంటున్నాను, కానీ దాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మనం పట్టుకోలేకపోతున్నాం. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. అంచేది మన స్వరూపం ఎలాంటిది? నిత్యాద్వయాఖండ సిదేహుడు. ద్వయం అంటే రెండు, నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. అంటే నిత్యాద్వయాఖండ నిత్యము ఉండేది, ఖండము కానటువంటిది. ఖండం అంటే ఒక ముక్క, అఖండం అంటేను దాన్నే పరిపూర్ణం అని కూడా అంటారు. పూర్ణము, పూర్ణమద పూర్ణమను అంటే ఖండం కాదు, అఖండం. అంటే అఖండమైనటువంటి వస్తువునందు ప్రకృతి ప్రవేశించి చిన్న అణువు లాంటి, చిన్న పరమాణువు లాంటి చిన్న స్వరూపాన్ని ఖండంగా చూపిస్తుంది. ఏది చూపెడుతుంది? మన మనసు. నేను ఎంత, నేను మొన్న పుట్టాను, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అంటున్నారు కదా. ఎవరిది? ఉపాధిది. అంటే మనసు ఉపాధిని చూపించి అఖండమైనటువంటి నీ స్వరూపాన్ని ఖండమైనటువంటి వస్తువుగా చూపెడుతుంది. ఎవరు చూపెడుతున్నారు? అలా మన మనసే మనకు చూపెడుతుంది. అంచేది మన స్వరూపం ఎలాంటిది? నిత్యాద్వయాఖండ సిదేక రూపం. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి మన స్వరూపాన్ని నిత్యమైనటువంటి ఖండము కానిటువంటి అఖండమైనటువంటి దానిని ఈ బుద్ధి ప్రవేశించి మనసు దాన్ని ఆవహించి చిన్న వ్యక్తిలా చూపడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేను స్త్రీని, లేక నేను పురుషుడిని, నేను ఏదో పేదవాడిని, లేదా ధనవంతుని, లేదా ఆ వచ్చినటువంటి దానికి కులాదులని ఆపాదించుకుని దాన్ని నేను అంటున్నాను. బుద్ధి ఆది సాక్షి శతశత్ విలక్షణ. కానీ మనకి ఎప్పుడు ఉన్నానని తెలిసేటటువంటి ఏదైతే ఉందో అది బుద్ధికి సాక్షి. అంటే బుద్ధి ద్వారా దాన్ని గ్రహించారు. సాక్షి అంటే బుద్ధిని ప్రకాశింపజేసి, మనసును ప్రకాశింపజేసి, ఈ బుద్ధి ఆది సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మని మరిచిపోయి ఆత్మస్వరూపాన్ని గుర్తించలేక ఈ బుద్ధియాదులు ఏదైతే ఉన్నాయో ఈ శరీరాదులే నేనన్నట్టుగా ఖండముగా చేసి చూపించుంటే దాన్నే నేననుకోవడం వల్ల వచ్చినటువంటి భావన అహం. అహం పద వచ్చీయ లక్షితార్థ. అది అహంకారం. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా చదువుకున్నాను, నేను ధనవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, లేదా నేను గొప్ప సాధకుణ్ణి, నేను ఇంత లేదు అంత లేదని చెప్పేసి అతను తెలుసుకున్న పరిధిలో బుద్ధికి ఏదో తెలుస్తుంది కదా. బుద్ధికి తెలిసినటువంటి విషయాదుల్ని రికార్డు చేసుకుని అహం పద పరిచయ లక్షితార్థ. అసలు నిజానికి అక్కడ అహానికి లక్ష్యార్థం ఏమిటంటే ఆత్మ. ఆత్మ ఏదైతే ఉందో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఆవహించి ఇదే ఉన్నట్టుగా చూపెడుతుంది. అదే అహంకారం. అహం అహంకారం. ఎప్పుడూ ఉండేటటువంటి నీ నిజస్వరూపం ఏదైతే ఉందో దాన్ని కప్పి దాన్ని మరుగుపరిచి మధ్యలో వచ్చినటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని నేనని చూపించేటటువంటిది మన బుద్ధి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రత్యక్షదానంద ఘన పరాత్మ అంటే నీ స్వరూపం ఆనంద స్వరూపం, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. దాన్ని మనం గమనించాలి. ఇత్తం విపత్య చదసత్ విభజ్య నిశ్చిత్యతత్వం నిజబోధ దృష్ట్యా. ఇది ఇతం విపత్య చదసత్ విభజ్య. నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి గురువు గారు చెప్పినటువంటి శాస్త్రాలు చెప్పినటువంటి బోధను తెలుసుకుని దేవుడంటే ఏది, జీవుడంటే ఏది, ఆ విభజన ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని తీసేసామనుకోండి ఆ విభజన చెరిగిపోతుంది. ఎప్పుడైతే జరిగిపోయిందో నిజబోధ దృష్ట్యా సదసత్ విభజ్య. నీ వివేకంతో నీ బుద్ధి బలాన్ని ఉపయోగించకపోతే దీన్ని నువ్వు తెలుసుకోలేవు.
నీ పనులు నీ శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు కర్మలు ఎన్ని చక్కబెట్టుకుంటూ నువ్వు విచారణతో నా స్వరూపం ఏది, ఇదా ఆత్మ అనాత్మ, జడము చైతన్యం, దృశ్యము దృక్కు నువ్వు విభజించుకుని జ్ఞాత్వ స్వమాత్మాన అఖండ బోధం. జ్ఞాత్వ అంటే తెలుసుకోవడం, ఎవరో చెప్పటం కాదు, నీకే తెలియాలి. చెప్పడం ఎవరు ఆయన చాలా బాగా చెప్పాడు ఈయన బాగా చెప్పాడు అన్నారనుకోండి, మనం పరిగెడుతూ ఉంటాం అక్కడికే. ఆ ఎల్లిన గాడల్లో ఈ శ్లోకాన్ని ఇలా చదువు, ఆ మంత్రాన్ని అలా చదువు, దీన్ని ఇలా చదువుకుంటే నీకు ఇలా కలిసి వస్తుంది, ఆయన పూజింతే నీకు అలా కలిసి వస్తుంది అని చెప్తుంటారు కదా. అప్పుడు ఎట్టెళ్తుంది మన మనసు మళ్ళీని రెండు, జీవుడి వేరు దేవుడి వేరు. ఆ దేవుడిని ఆరాధించడం వల్ల నీకు ఇన్ని రకాల ప్రయోజనాలు వస్తే ఆ దేవుడికి సంబంధించిన మంత్రము తంత్రము ఏదో నేర్చుకోమని చెప్తారు. అలా కాకుండా జ్ఞాత్వ స్వమాత్మానం అఖండ బోధం. నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఈ విభజననే. అంటే అఖండమైనటువంటి వస్తువును ఖండముగా చేసి చూపెడుతుంది కదా. అందువల్ల నువ్వేమనుకుంటున్నావు, నేను చాలా చిన్నోడిని, మొన్నే పుట్టాను, నాకు ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎలా అంటుండే అలా అంటుండని దేనిని బట్టి లెక్కలు చెప్తున్నాడు? తన స్వరూపాన్ని తెలుసుకోక తన స్వరూపాన్ని ఖండము చేసి సెపరేట్ చేసి వేరే ఇంకొక వస్తువుగా చూపెట్టడం వల్ల ఈ రకమైన ఆలోచన చేస్తున్నాడు. అంచేత అలా కాకుండా నువ్వు ప్రశాంతంగా కూర్చుని ధ్యాన మార్గం గుండా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ సమాధి స్థితికి చేరుకోవాలి. శ్వాస మనసు లయమయ్యేదాకా కేవలం ఊహతో తెలిసేది కాదు, అనుభవపూర్వకంగానే తెలియాలి. ఇప్పుడు మనం విన్నాం, చదివాం, దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు బెల్లం తీయగా ఉంటుంది అన్నారనుకోండి, విన్నాం, తెలిసింది, దాన్ని పరోక్షం. తింటే అపరోక్షం. అహం బ్రహ్మస్మి, ఇది పరోక్ష జ్ఞానం. అహం నేను బ్రహ్మముని అన్నాడు అనుకోండి, అది పరోక్ష జ్ఞానం. కానీ ఏమై అనుభవంలోకి రావాలి, తను చూడాలి. తేభ్యో విముక్త స్వయమేవ శామ్యతి, శాంతించడం. ఈ సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనసు నిశ్చలం అవ్వాలి. శ్వాస ఆగాలి, మనసు ఆగాలి, కొండలని శక్తి నిలిచిపోవాలి. అంటే అనాత్మ సంబంధమైనటువంటి ప్రకృతి సముదాయం అంతా కూడా కదలకుండా ఆగిపోవాలి. ఈ కదలకుండా ఆగిపోయినప్పుడు నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి ఏ స్వరూపం ఉందో జ్ఞాత్వ స్వమాత్మానం అఖండ బోధం. ఖండము కానటువంటి అఖండమైనటువంటి నీ స్వరూపం నీకు తెలుసు. ఈ అలజడి అణిగిపోయాక ఈ బోర్డర్ దాటాలి, ఈ దృశ్యాన్ని వదలాలి, అనాత్మను వదలాలి. తేభ్యో విముక్త, అంతవరకు నీకు విముక్తి రాదు. మోక్షం అంటే వినడంలో రాలేదు, వినడం వల్ల పరోక్ష జ్ఞానమే వచ్చింది. విన్న దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? స్వయంగా మనం దాన్ని తెలుసుకోవాలి, అనుభవించాలి. అలా అంతర్ముఖతతో లోపలికి వెళ్ళి చక్కగా దాన్ని మనంతట మనమే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు అజ్ఞాన విషయ గ్రంథే నిర్విశేష వెలియేస్తుందా. స్వయంగా తెలియలేనంత కాలం దీని ప్రభావం మన మీద మన మనసుతోటి చూపెడతానే ఉంటుంది. ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా నేను ఇంత చదువుకున్నాను అంటాడు, అది కులం అంటాడు, నేను ఇంత ధనవంతుడిని అంటాడు, నేను స్త్రీని అంటాడు, నేను పురుషుణ్ణి అంటాడు. ఇది విలయం చెందదు. ఈ భావన ఎక్కడికి వెళ్ళాలి? స్వయంగా అతను అనుభవించాలి. అలా అనుభవించినప్పుడే అజ్ఞాన విషయ గ్రంథి, విషయము అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాదులు ఉన్నాయి మనకి. ఈ శరీరం నేననే భావంతో విషయాదులను అనుభవిస్తున్నాం మనం. ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకమైనటువంటి తృప్తినిస్తుంది మనకి. మంచి రుచికరమైనటువంటి పదార్థం తింటే అదొక తృప్తి, బంగారం కొనుక్కుంటే
పట్టు చీరలు కొనుక్కుంటే, ఆభరణాలు చేయించుకుంటే, ధనం పోగొట్టుకుంటే, బాగా ఏమన్నా కొంచెం ఆస్తిపాస్తులు పోగొడుతుంటే తృప్తి వస్తుంది కదా. వీటిని ఏమంటారు? విషయాదులు. ఎన్ని కావాలండి మీకు అని అడిగారు అనుకోండి, ఎంత చాలంటారు మీరు? 1,00,000 కోట్లు వస్తే సరిపోద్దా? చాలు చాలు అనడం శాస్త్రాలు అంగీకరించలేదు. మొత్తం విషయం అంతా, ప్రపంచం అంతా అతనికి స్వాధీనంలో తీసుకొచ్చి పెట్టినా సరే చాలు అండట. ఈ దేశం అంతా ఇతను హ్యాండ్వర్లో పెడితే మరి ఆ పక్క దేశం అంటాడట. ఆ పక్క దేశం కూడా తెచ్చి పెడితే ఆ పక్క దేశం అంటే మరి యుద్ధాలు ఏంటండి అసలు? ఇప్పుడు రాలేదు యుద్ధాలు. పూర్వం నుంచి మహారాజులు ఈ రాజ్యాన్ని వచ్చిపరుచుకుని మళ్ళీ ఆ రాజ్యాన్ని వచ్చిపరుచుకుని మళ్ళీ ఆ రాజ్యాన్ని వచ్చిపరుచుకుని ఏంటది? అడిగన్నా మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఇలా బయటికి ఎవడైతే వెళ్తున్నాడో వాడికి మనశ్శాంతి ఉండదు. చేత విషయాదులని కోసం, విషయాదులను తెలుసుకోవడం, విషయాదులను తెలుసుకుని విషయాదులను సంపాదించుకోవడం కోసం అతనికి ఎంత కావాలో తప్పులేదు. తన శరీరాన్ని పోషించుకోవాలి కదా, సుఖపడాలి కదా. అక్కడితో ఆగుతులేదు అతను. విషయ సంపాదనార్థం యావత్ శక్తిని వినియోగించడం. ఎంత కావాలో కూడా బ్రేక్ లేదు. ఇంకా అజ్ఞాన విషయ గ్రంథి, ఈ విషయాదులకు సంబంధించినటువంటి ఈ విషయాదులు అనుభవించాలని 10 ఎకరాలు కొన్నాడు అనుకోండి, ఇంకో 10 ఎకరాలు కొనాలి అంటే కొంత 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 పోగొట్టాలి అనిపించడు అతను. అనిపించడానికి కాదండి ఇది. ఎంత అనిపించాడండి అతను? ఎప్పుడో సడన్ గా ఇది శరీరం కూడా కాదు, ఎప్పుడు పేలిపోతుందో తెలుద్దాం. పేలిపోయిందనుకోండి, ఎక్కడిదక్కడ వదిలేసి పోవాలి. అతనికి ఎంత బాధో చూడండి. ఎందుకని? గడ్డి తిని గాలి అరిగించి పైసా దాన ధర్మాలు చేసుకోకుండా పోగొట్టాడు కదా. ఎక్కడెక్కడ వదిలేసిపోతే ఏమవుతుంది? వాళ్ళు మనవాళ్ళు అనుకుంటాడు. ఆ కడుపు పుట్టినోడు మనవాళ్ళ. వాళ్ళందరూ రుణానుబంధంతో ఏర్పడినటువంటి వాళ్ళు. ఇచ్చిపుచ్చుకోవడం లాంటి రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాదయ, వీళ్ళందరూ రుణానుబంధంతో వచ్చినటువంటి వాళ్ళు. అవన్నీ వాళ్ళు తీసుకుంటారు అదంతా. అంచేత ఈ విషయాదుల మీద వాంఛ ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానానికి అజ్ఞాన గ్రంథి అన్నాడు. అజ్ఞాన విషయ గ్రంథి నిర్విశేష విలయస్తద. నీకు ఈ అజ్ఞానం లయం అయిపోవాలి. అజ్ఞాన విషయ గ్రంథి నిర్విశేష విలయస్తద. ఎక్కడ విలయం అవుతుంది? ఎక్కడ లయం అవుతుంది? ఏదండి లయం అయ్యేది? అజ్ఞానం లయం అవ్వాలి అంటే ఆత్మను కూర్చుని తెలుసుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం, అనాత్మను కూర్చుని తెలుసుకున్నటువంటి జ్ఞానం అజ్ఞానం. జ్ఞానం ఒకటే జ్ఞానం. కానీ ఈ దేహాదులకు సంబంధించినటువంటి, ధారాసుతాదులకు సంబంధించినటువంటి, ధనధాన్యాలకు సంబంధించినటువంటి, విషయాదులకు సంబంధించినటువంటి జ్ఞానం అది జ్ఞానమే హరి. ఎందుకంటే ఇది మా పొలము, ఇది మా చేను, ఇది మా ఇల్లు అని చెప్తున్నాం కదండి. జ్ఞానం లేకపోతే ఎలా చెప్తాడు? కానీ ఆ జ్ఞానానికి జ్ఞానం అనలేదు శాస్త్రం, దాన్ని అజ్ఞానం అన్న. ఈ జ్ఞానాన్ని తిప్పాలి. ఈ జ్ఞానాన్ని తిప్పి లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది ఎక్కడో లేదు, అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. అదే సాక్షి, అది మన యొక్క స్వస్వరూపం. అంచేత ఆ స్వరూపాన్ని కనుక తెలుసుకున్నాడు అనుకోండి, ఈ అజ్ఞాన సంబంధమైనటువంటి విషయ గ్రంథి నిర్విశేషంగా విలయస్తదా, విలయం అయిపోద్ది. ఇంకా అనుభవపూర్వకంగా ఎక్కడంటే సమాధినా వికల్పేన యదా ద్వైతాత్మ దర్శనం. ఎక్కడ విలయం అవుతుందో కూడా ఆన్సర్ చెప్పారు మనకి. మీరు దేశమంతా తిరగండి, లోకాలన్నీ తిరగండి, ఎన్ని చదవండి, ఎన్ని చూడండి, ఎన్ని తెలుసుకోండి. తెలుసుకుని నేను ఆ శాస్త్రం చదివానండి, ఈ శాస్త్రం చదివానండి, నాకు ఆ శ్లోకాలు చదవడం వచ్చింది, ఈ మంత్రాలు చదవడం అండి, పెరుగుతుంది కదండి. అక్కడ ఏమవుతుంది? అజ్ఞానం ఇంకా పెరుగుతుంది. జ్ఞానం కాదది, ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానం కావాలి. అంటే బయటికి తిరిగినటువంటి తెలివి అజ్ఞానం, అదే తెలివి లోపలికి తిరిగితే జ్ఞానం. అంటే 2 జ్ఞానాలు లేవండి మనకి. జ్ఞానమేమో ఒకటే,
కానీ అటేపుకి తిప్పితే అది తెలుస్తుంది, ఇటేపుకి తిప్పితే ఇది తెలుస్తుంది. మనం బయట ప్రపంచం వైపుకి తిప్పి ఎంతంత తెలుసుకుంటున్నామో అంతంత జ్ఞానులం అవుతాం అన్నమాట. అర్థమైందా? ఏ విధమైనటువంటి జ్ఞానులు అతను? మరి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారండి. అంటే వాళ్ళకి తెలిసినటువంటి మనకు ఎందుకు తెలుస్తలేదు అంటే వాళ్ళకి ఆ భాష సంబంధమైనటువంటి విషయ సంబంధమైనటువంటి విషయాదుల మీద వాళ్ళు తెలివి పెడుతున్నారు. అందువల్ల మన మీద వాళ్ళు తెలివైన వాళ్ళ కింద కనపడతారు. తెలివైన వాళ్ళు మనల్ని తెలివితో కూడుకొని చూస్తారు. అయితే తెలుసుకొనివ్వండి, ఆ తెలివి కరెక్టే, కానీ ఆ తెలివి మాత్రం జ్ఞానం కాదు. అది ఆ తెలివి మోక్షాన్ని అవ్వదు. ఇంకొక విషయంలో తెచ్చండి, ఆ తెలివి సుఖాన్ని అవ్వదు. ఎందుకంటే ఆ తెలివి ఏదైతే ఉందో అది తెలుసుకుని కోల్ది బయటకి తిప్పుతుందండి. దీంట్లో అవకాశాలు వస్తుంటే తెలివికి తెలుస్తూ ఉంటుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. అంచేత ఆ తెలివి ఎక్కడ విలీనం అవుతుంది? అజ్ఞానం ఎక్కడ నశించుతుంది? లోపలికి తిప్పాలి. అజ్ఞాన విషయ గ్రంథి అంటే ఏంటండి? గ్రంథి అంటే ముడి. పీఠముడి పడిపోయింది అనుకోండి, ముడి ఏంటంటే ముడి ఊడాడటం లేదు మనకి. ఇప్పుడు మనందరికీ ముడుగు పడిపోయింది. ఏంటి ఆ ముడి? విషయాదుల్ని కూర్చిన జ్ఞానమే ఆ ముడి. ఎలాగా? విషయాదులేంటి? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సంసారము, నా డబ్బు, నా ఇల్లు, నా వాకలే, ఈ రకమైనటువంటి విషయాదులకు సంబంధించిన జ్ఞానం ఉంది కదండి. విషయాదులకి మీద ప్రవేశించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ముడి. ఆ విషయాదులతో ఆ జ్ఞానం ముడిపడిపోయింది. భార్య భర్త ముడి, సంబంధం ఏర్పడింది భార్యాభర్తలు. అది తల్లి పిల్ల, అది ముడే. తల్లి పిల్ల సంబంధం, తండ్రి కొడుకు సంబంధం, ఇదేం ముడి? విషయాదులతోటి మీ జ్ఞానానికి పట్ట ముడి. ముడి విషయాదులేంటి? ఇంకా వివరంగా చెప్పాలా? ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాదులు. ఇది నాది, అది నాది అంటే ఈ విషయాదులతోటి ముడి ఎలా పడింది? జ్ఞానంతో పడింది. ఆ విషయాదులతోటి మన జ్ఞానం ముడిపడిపోయింది. ముడి ఎవడిప్పాలండి? ఈశ్వరుడు చెప్తాడా? ముడి ఎవడిప్పాలి? ఎవడేసుకున్నాడా ముడి? ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాదుల మీద ముడిపడింది మనకి, అంటే జ్ఞానం. ఇప్పుడు మూడు ఊడాలంటే ఏం చేయాలండి? విషయాదుల్ని వదిలేయటం కాదు. మరి అదేంటి? విషయాదుల్ని కదా వదిలేమంటుంటా? కాదు, విషయాదుల్ని పట్టుకున్నటువంటి జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం విషయాదుల మీద నుంచి ఆ స్వరూపం మీదకి తిప్పాలి. ఆ స్వరూపం మీదకి తిప్పినప్పుడు ఆ విషయాదులు ఏమైనా విలయిస్తుందా? జ్ఞానం ఇటేపు వచ్చేసింది కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి థియేటర్ లైట్లోని చీకట్లో ఏదో వస్తువు వెతుకుతున్నాం అనుకోండి, ఆ ఎలుగుని ఎటు వైపుకి తిప్పితే అటువైపున ఉన్న వస్తువులే తెలుస్తాయి. అవునా? అలాగే లైట్ని వేసుకుని వెళ్ళామండి, లైట్ వేసుకుని వెళ్ళినప్పుడు ఎటువైపుకి తిప్పితే అటువైపు వస్తువులే కనపడతా ఉంటాయి. ముఖం లైట్ లాంటిది. మన ముఖం, మన చూపు, మన ముఖాన్ని ఎటువైపుకి తిప్పితే అటువైపున ఉన్నటువంటి వస్తువులు కనపడతాయి. అందుకని బహిర్ముఖం అన్నారు. అంటే బాహ్య వస్తువులు తెలుస్తూ ఉంటాయి. తెలుసుకుని కోల్ది ఒకటికంటే ఒకడు వాడు తాడిదన్ని వాడు ఉంటే తలందన్ని వాడు ఉన్నట్టు వాళ్ళంత తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, బాహ్య విషయాలు తెలుసుకున్నటువంటి వాడు. లోపల విషయం కాడికి వచ్చేటప్పటికి అంత పెద్ద తెలివైనోడు కూడా లోపల విషయం తెలియడం లేదు అతను. మళ్ళీ ఏదేదో ఊహతోటి ఏదేదో చెప్తున్నారు. పెద్ద పెద్ద తెలివైన వాళ్ళే. లోకం అంతా ఎవరిని తెలివైన వాళ్ళు అంటుంది? బహిర్ముఖంగా బాహ్య విషయాదులను ఎవడు ఎక్కువ తెలుసుకున్నాడో వాడిని తెలివైనవాడు అంటారు. అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి విషయాదులు తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి దాన్ని తెలుసుకోవటం లేదు. తెలుసుకోవాలంటే అటువైపుకి తిరిగినటువంటి జ్ఞానాన్ని, అటువైపుకి తిరిగిన ముఖాన్ని ఇటువైపుకి తిప్పాలి. సమాధిన వికల్పేన యదా ద్వైతాత్మ దర్శనం. ద్వైతం అంటే రెండు. మీరు లోపలికి తిప్పి చూడండి, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారేమో కనపడతాడు. అసలు రెండు ఈ ప్రపంచం ఉందా? ఈ శరీరమే తెలియబడదు. ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, మీ ప్రాణము మనసు కూడా లేదు.
ఏమీ లేనిటువంటిదంతా కూడా సమాధినా వికల్పేన. మనసు ఆగినటువంటి స్థితిలోకి వెళ్ళారు కదండి. ఎక్కడైతే మనసు ఆగినటువంటి స్థితిలోకి వెళ్ళారో అక్కడ ప్రపంచం లేదు. ఇప్పుడు ప్రపంచం ఎంత కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆ ప్రపంచాన్ని ఎంత గొప్పగా తెలివిని ఉపయోగించి తెలుసుకుంటున్నాం కదా. మీ తెలివిని, మీ జ్ఞానాన్ని లోపలికి తిరిగి మీ స్వరూపాన్ని కనుక చూసినట్లయితే, సమాధిలోకి వెళ్ళినటువంటి స్థితి మీకు అనుభవానికి వచ్చినట్లయితే రెండు లేవు. చూడండి, ఎవరైనా సరే, ఇది ఏమీ చెప్పిన మాట కాదు, అనుభవపూర్వకంగా గుర్తించండి. మీ సమాధిలోకి వెళ్ళినప్పుడు, సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రపంచం లేదు, నీ శరీరం లేదు, ఈ భార్య పిల్లలు లేరు, మొత్తం అంతా లైవ్ అయిపోయింది. అప్పుడు ఏముందండి? మీరొక్కళ్ళే ఉన్నారు. మీ స్వరూపం సచ్చిదానంద స్వరూపం. అటువంటి స్వరూపం ఒకటే, హాయిగా సుఖంగా ఆనందంగా ఉంది. అదే ముక్తి, అదే అద్వైతం అంటే. అద్వైతం అంటే ఇక్కడ కూర్చుని ఇదంత కాదండి, అదంత కాదండి అలాగని చెప్పచ్చు ఈ బయటికి వచ్చి బాహ్య పరిజ్ఞానంతో అహం బ్రహ్మస్యం అంటే మనసు పనిచేస్తుంది. అక్కడ మనసు పనిచేయకూడదు, మనసు లయమైపోవాలి. సమాధినా వికల్పేనా, ఈ వికల్పం అంతా కూడా సమాధిలోనే లయమవుతుంది. ఎవరికి సమాధి స్థితి అనుభవానికి రాలేదో అటువంటి వాళ్ళు శాస్త్ర పాండిత్యాన్ని తెలుసుకుని బాగా తెలివైన వాళ్ళు అవుతారు అంతే. కానీ అనుభవపూర్వకంగా రావాలంటేనా, అనుభవపూర్వకంగా రావాలంటే సమాధికి వెళ్ళవలసిందే. చేత ద్వైతాత్మ దర్శనం, ద్వైతం లేదక్కడ. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కలిసిపోతారు. అంటే ఇతను ఆయన వరాలు ఇచ్చేవాడు, ఈయనేమో పూజలు చేసేవాడు, ఇద్దరున్నారు ఇక్కడ ద్వైతంలో. అద్వైతంలో లేరు. జీవేశ్వర ఐక్యం, జీవ బ్రహ్మైక్యం, ఈ రకమైనటువంటిది స్వహ మీద మితీయం కల్పన బుద్ధి దోషాలు. ఈ బహిర్ముఖంలోకి వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఇది ప్రపంచము, ఈ ప్రపంచంలో ఈ వస్తువు ఎలాంటిది, వస్తువు ఎలాంటిది, ఇతను ఎలాంటోడు, అతను ఎలాంటోడు, ఇవన్నీ కూడా మహమిదం ద్వితీయం కల్పన బుద్ధి దోషాలు. ఇదంతా కూడా ఇప్పుడు మనకి కళ్ళజోడు పగిలిపోయిందండి. కళ్ళజోడు పెట్టుకుని చూసాడు అనుకోండి, ఒక శ్లోకం 4-5 శ్లోకాల కింద కనపడుతుంది. ఏంటి తేడా చెప్పండి? తేడా ఏంటి? కళ్ళజోడేమో ఒకే శ్లోకం కనపడాలి కదా. కళ్ళజోడు పెట్టుకుంటేనే గీతలు పడిపోయి పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు అలా చంద్రుడేపు చూసామనుకోండి, 4 చంద్రులు కనపడుతున్నారు. 4 ఉన్నారా చంద్రుళ్ళు ఆకాశంలోని? మరి 4 ఎందుకు కనపడుతున్నారు? ఎవరి దోషం? ఎవరి దోషం? కళ్ళజోడు దోషం అది. అలాగని చెప్పి చంద్రుళ్ళు ఇద్దరు లేరు. ఒక్కడే చంద్రుడు ఉంటే 2 చంద్రులు ఎందుకు కనపడుతున్నారండి? ఒకటే దేవుడు అయితే నీకు 2 దేవుళ్ళు ఎందుకు కనపడుతున్నారు? 2 దేవుళ్ళు ఎత్తెక్కిపోతుంటే ఎన్ని దేవుళ్ళు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని రకాల ఆరాధనలు, ఎన్నింటికి కారణం ఏంటండి అసలు? ఎంతమంది జీవుళ్ళు, ఎంతమంది దేవుళ్ళు అంటే ప్రకృతి ఆవహించి ఆ పరమాత్మ చైతన్యాన్ని ఉపాధి రూపంలో మరుగుపరిచి ఏం చేస్తుంది? సెపరేట్ చేసి చూపడుతుంది. నిన్ను సెపరేట్ చేసేసింది, నీ స్వరూపాన్ని మరుగుపరిచేసి నువ్వు ఎంత పరిచ్ఛిన్నం చేసేసింది. అటువంటి దోషంతో కూడుకున్నటువంటి పగిలిపోయిన కళ్ళజోడుతో చూసినట్లుగా అహమిద మితీయం, ఎవరిని నిన్ను నువ్వు చూసుకొని నా పేరు కోట్లింగాల గారు, నేను ఎంత, నేను ఇలాంటి వాడిని, పరిమితం అయిపోయింది, పరిచ్ఛిన్నం అయిపోయింది. ఇదంతా కూడా నాయన బుద్ధి దోషాలు. ఇతీయం కల్పన బుద్ధి దోష. ఇదంతటికీ మూల కారణం నీ బుద్ధి, నీ తెలివే. ఇటేపుకి తిరిగినటువంటి నీ బుద్ధిని, ఇటేపుకి తిరిగినటువంటి నీ జ్ఞానాన్ని, ఇటేపుకి తిరిగినటువంటి నీ తెలివిని, నీ లోపలికి తిరిగి నీ స్వరూపాన్ని చూడు. నీ స్వరూపాన్ని చూసినట్టు ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే. పరమాత్మ మీద ఆవాహించబడినటువంటి దృశ్య సముదాయం అంతా కూడా, అలాగే నీ ప్రత్యేగాత్మ మీద మరుగుపరిచినటువంటి సముదాయం ఏదైతే ఉందో, ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ చిత్తం, అహంకారం,
ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, శరీరం ఇదంతా ఏదైతే ఉందో నిర్విశేషే. నిర్వి ఆగిపోవాలి, లయమైపోద్ది. ఎక్కడ? ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే. నీ స్వరూపం నీకు తెలిసి వచ్చినప్పుడు, అంటే నీ తెలివిని నీ స్వరూపం మీదకి నువ్వు తిప్పినప్పుడు, నువ్వు ఊళ్ళంబడా తిరిగితే మాత్రం నీకు తెలదు. నువ్వేదో మంత్రాలు శ్లోకాలు చదువుకుంటా కూడా పోయినా కూడా తెలదు. అవన్నీ వదిలేమని కాదు, ఎందుకంటే మనసు శాంతించడం కోసం, మనసు శుద్ధమవ్వడం కోసం ప్రవేశపెట్టారు అవన్నీ కూడా. ఏదో దానము, ధర్మము, పూజ, యజ్ఞము, యాగం ఇవన్నీ కూడా. అక్కడ జ్ఞానం రాదు, పుణ్యం వస్తుంది. దానివల్ల మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. జ్ఞానం రావాలంటే జ్ఞానం వస్తేనే కానీ మోక్షం రాదు. జ్ఞానం ఎక్కడొస్తుందంటే స్వయంగా అంతర్ముఖ వృత్తితో. ప్రభవతి అంటే వెలుగు. ఎలుగంటే మళ్ళీ మనం ఏంటి ఇలాగే ఎలుగేమో అనుకుంటామేమో. జ్ఞానం తెలివి. నీ తెలివిని అటువైపుకి తిరిగి పరమాత్మన్యద్వయే, పరమాత్మని ఆవహించినటువంటి అన్యం అంటే వేరైనటువంటి వస్తువు. పరమాత్మ స్వరూపాన్ని వదిలేసావు, ప్రత్యేగాత్మ స్వరూపాన్ని వదిలేసావు. ప్రత్యేగాత్మ స్వరూపమును కప్పినటువంటి, మరుగుపరిచినటువంటి వస్తువుని అన్యత్వయే, దాన్ని చూస్తున్నాం మనం. ఇదంతా కూడా, ఈ దోషం అంతా కూడా మనకి తొలగిపోవాలి. అంటే నిర్విశేషే. ఏది? పరమాత్మ స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి ఇది ఆవరణం అంతా తొలగిపోవాలి. ప్రవిలసతి సమాధావశ్య సర్వో వికల్పో. వికల్పమైనటువంటి సముదాయం అంతా కూడా ప్రవిలసతి సమాధావశ్య సర్వో వికల్పో. కల్పన. ఈ కల్పించబడినటువంటి ఆ చైతన్య స్వరూపము లేక ఆత్మస్వరూపమునందు, లేకపోతే మన స్వరూపమునందే ఆవించినటువంటి ప్రకృతి స్వరూపం రకరకాల పరిణామాలు చెందుతూ మన స్వరూపాన్ని మనకి మరుగుపరిచి, మనం ఎవరమో ఏంటో మనకు తెలియకుండా చేసేసి, మన స్వరూపం మరుగుపరిచి ఇంకొక స్వరూపాన్ని మనకు చూపింది. ఆ వచ్చినటువంటి స్వరూపం శాశ్వతమైనది కాదు, సత్యము కాదు, నిత్యము కాదు. నిత్యము పరిణామం చెందుతూ వస్తూ పోతూ అలా వస్తూ పోతూ ఉండేటువంటి ఆ వస్తువును మనం మర్చిపోయి విలయను ఉపగా తత్వ వ్యదత్య. అద్వితీయుడు నిర్విశేషుడు పరమాత్మయందు నీవు నేను అన్నట్టు కల్పన బుద్ధి దోషం. అంటే ప్రపంచంలో నేనున్నాను, నీవు కూడా ఉన్నావు, అతనున్నాడు, ఆమె ఉంది. ఇలాంటివన్నీ కూడా దేనివల్ల? చంద్రుడు రెండు చంద్రులుగా కనిపించినప్పుడు మన కంటి దోషంతో ఎలాగైతే ఉందో అట్టి మాదిరిగా మన బుద్ధి దోషంతో ప్రపంచాన్ని చూస్తున్నాం. మన తెలివి అంచేత జాగ్రత్తగా గమనించి సత్యాన్ని తెలుసుకుని సాధన చేసి నిత్య సత్యమైనటువంటి పరమాత్మను దర్శించినటువంటి వాడికి ఈ బుద్ధి దోషం నశించిపోతుంది. సమాధిలోకి వెళ్తేనే కానీ ఈ దోషం నశించదు. సమాధిలోకి వెళ్ళటం అంటే ఏమీ కాదు, మనసు ఆగటమే. ఎక్కడ? ఎందుకంటే మీరు బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ప్రపంచం లేదు. మీ భార్య పిల్లలు కూడా మీకు తెలియబడదు, కానీ మీరున్నారంతే. ఎలా ఉన్నారు? కానీ దాన్ని సుషుప్తి అంటారు. అంటే జాగ్రత్తలో ప్రపంచం అంతా పెరుగుతుంది. ఇది మాయ, ఇది ఈశ్వర సృష్టి. స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత ప్రాతిభాషిక జగత్, అది జీవుడి సృష్టి, ఇది ఈశ్వర సృష్టి. కానీ జాగ్రత్త స్వప్నావస్థలు రెండింటినీ దాటితే సుషుప్తి అవ్వదు. చూడండి, లోపలికి వెళ్ళి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి డిఫరెన్స్ ఉంటుంది. జాగ్రత్త అవస్థ ఇదంతా సత్యం కింద కనపడుతుంది, స్వప్నావస్థ కూడా సత్యం కిందే కనపడుతుంది. కానీ జాగ్రత్త అవస్థ ఎలాంటిదంటే సూర్యుని యొక్క ప్రకాశంలో కనిపించేటటువంటి వస్తువులు లాంటివి. స్వప్నావస్థ రాత్రి కాలంలో చంద్రుడి యొక్క ప్రకాశంలో కనిపించేటటువంటి వస్తువులు లాంటివి స్వప్నం. సుషుప్తి అమావాస్య నాడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అంత గాఢాంధకారమైన చీకటి. ఆ చీకటిలో నేనున్నాను.
నేనున్నానని నాకు తెలుస్తుంది. ఎప్పుడైతే జాగ్రత్త ప్రపంచము చప్పన ప్రపంచము దాటిపోయినటువంటి సుషుప్తిలోకి వెళితే హాయిగా సుఖంగా ఉందండి. చూడండి, అది మన స్థితి, మన స్వరూపం, అది మన నిద్రావస్థ. కానీ అది మోక్షాన్ని ఇవ్వదు. సుషుప్తిని దాటాలి. జాగ్రత్తను దాటాము, స్వప్నాన్ని దాటాము, సుషుప్తిలోకి వచ్చాం, సుషుప్తులు పడి ఉంటున్నాం. కానీ సుషుప్తిని కూడా దాటాలి. సుషుప్తిని దాటాలంటే మన శ్వాసని వదలకుండా పట్టుకుని ఉండడమే. శ్వాసని అలా గమనించుతూ ఉండగా శ్వాస బయటికి వస్తుంది, లోపలికి వస్తుంది కదా. ఆ శ్వాస బయటికి రాకుండా లోపలే అక్కడికక్కడే ఆడుతూ ఉంటుంది. దాన్ని కూడా అలా గమనిస్తూ ఉంటే అది కూడా ఆగిపోతుంది. అప్పుడు మనసు ఆగిపోతుంది. అటు సుషుప్తిని దాటినట్టు. ఎప్పుడైతే సుషుప్తి దాటామో దాన్ని తురీయ స్థితి అంటారు. అంటే 4వది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం. తురీయ స్థితినే సమాధి స్థితి అంటారు. తురీయం పదమశ్నుతే. ఏదో రకంగా తురీయ పదాన్ని నువ్వు పొందాలి. ఎప్పుడు వీలు పడితే అప్పుడు, నీకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నిరంతరం నువ్వు దానికి సంబంధించినటువంటి స్థితి. అలాంటి తురీయ స్థితిలోకి వెళ్లకుండా మనోకల్పితమైనటువంటి దృశ్యాదులను చూసుకుంటూ బుద్ధి దోషం వల్ల, అంటే బుద్ధి అంటే మనసు కంటే బుద్ధి ఉత్తమమైంది. బుద్ధినే ఎక్కువగా వేదాంత శాస్త్రంలో వాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే మనకి సత్వగుణంతో తయారైనటువంటి జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, రజోగుణంతో తయారైనేమో కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, తమో గుణంతో తయారైన మొత్తం 24 అవస్థలతో కూడుకునే వస్తువులతో కూడుకున్నటువంటి శరీరం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు 19 తత్వాల చుట్టూ శరీరం అంటారు. అందులో బహిర్ముఖమైనటువంటి బాహ్య విషయాదులను తెలుసుకునే జ్ఞానం జ్ఞానేంద్రియాలకు ఉన్నాయి. స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం, ఈ 5. ఈ 5 ఆటల ద్వారా ప్రపంచ విషయాదులు తెలుసుకుంటాం. ఇలా తెలిసినటువంటి విషయాదులన్నీ రికార్డు చేసి పెట్టుకుని మనసు సంకల్ప వికల్పాలు గుర్తు తెచ్చుకుని సంకల్పంతో ఉంటాం. సంకల్పించినటువంటి విషయాదుల్ని చైనా, మాన్న, ఎల్నా, వద్ద, ఈ రకమైనటువంటి నిర్ణయించేది బుద్ధి. ఈ బుద్ధి పాడైపోయింది అనుకోండి, తప్పుడు ఆన్సర్ వస్తుంది. ప్రధానమైనటువంటి అంశము బుద్ధి, ప్రధానమైనటువంటి లక్ష్యం బుద్ధి వృత్తి. బుద్ధి చెడిపోయింది మన అందరికీ. మనసు కాదు, మన మనసు అలా దాని పని చేస్తూ ఉంటుంది. మనసు చేసినటువంటి, మనసు సంకల్పించినటువంటి విషయాన్ని వెంటనే మన అమల్లో పెట్టాం. మనసు సంకల్పించినటువంటి విషయాదులని బుద్ధి తీసుకుని నిర్ణయించాలి. నువ్వు వెళ్ళి ఈసారి ఇవాళ ఆదివారం సత్సంగానికి వెళ్ళి అంటుంది. అంటే బుద్ధి నిర్ణయించకపోతే, బుద్ధి నిర్ణయించింది కదండి. బుద్ధి నిర్ణయితే అహంకారం పూనుకుంటుంది చేయటానికి. అహంకారం కర్త. అహంకారమే చూసేది నేను, చేసేది నేను అంటుంది కదండి. అంటే సంకల్పించింది మనసు అయితే నిశ్చయించింది బుద్ధి. ఆ నిశ్చయించినటువంటి వాడు జడ్జి గారు తప్పు ఆన్సర్ చెప్పేస్తే ఎలా ఉంటుంది, అలాగే జడ్జి లాంటిది బుద్ధి. ఈ బుద్ధి చెడిపోయింది. బుద్ధి చెడిపోవడం వల్ల బుద్ధి దోషాలు, మనం బుద్ధి యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి. బుద్ధి యొక్క దోషం పోవాలి అంటే నిర్విశేషమైనటువంటి విషయాదుల్ని వదిలి నిర్విశేషమైనటువంటి స్థితిని మనం పొందాలి. తురియ స్థితిలోకి వెళ్ళాలి. సమాధి స్థితిని అనుభవించాలి. సమాధి స్థితిని అనుభవించినప్పుడు బుద్ధి యొక్క దోషాన్ని మనం కనిపెట్టగలుగుతాం. బుద్ధి సరైనటువంటి నిర్ణయం చేయడం లేదు. ఒక రకంగా బుద్ధిని తెలివని కూడా అంటారు. అంటే బుద్ధిలోనే ప్రకాశం ఉంది, బుద్ధిలోనే దేవుని యొక్క ప్రతిబింబం పడుతుంది. అంటే మన ఈ 4 పడుతుంది, కానీ బుద్ధిలోనే ఎక్కువ ప్రతిబింబం, ఎక్కువ ప్రకాశం, తెలివి ఉంటుంది. నీకు తెలివి లేదా అంటారు, లేదా బుద్ధి లేదా అంటుంటారు. అంటే తెలివి లేదన్నా పర్లేదు, బుద్ధి లేదన్నా పర్లేదు. ఈ రకమైనటువంటి బుద్ధి చెడిపోకుండా మనం నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. అంటే అంతరం పూర్తితో ఆలోచనతో ఉండాలి, నిర్ణయంతో ఉండాలి. ఆత్మానాత్మ విచారణ, ఈ రకమైనటువంటి విచారణ చేస్తూ
ఈ బుద్ధిలో ఉన్నటువంటి దోషాన్ని అర్థం మీద మురికి పడితే ప్రతిబింబం ఎలా కనిపించదో అట్టి మాదిరిగా బుద్ధి నిర్ణయిస్తుంది కదండి. ఆ నిర్ణయించేటప్పుడు తప్పుడు నిర్ణయం చేసేటటువంటి బుద్ధి ఆ తప్పుడు నిర్ణయం చేస్తుంది అనేటువంటి విధం సాక్షికి తెలుస్తుంది. ఆ సాక్షి మన స్వరూపం. రాంగ్ ఆన్సర్ ఇస్తున్నావు, నువ్వు తప్పుగా నిర్ణయం చేస్తున్నావు. బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి, అహంకారం అమలు పరిచదు. అహంకారుడి చేతిలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి. బుద్ధి చేతిలో అహంకారం ఉంటుంది. అహంకారం రాజుగారు లాంటి వాడు, బుద్ధి పురోహితుడు అనమాట అండి. పురోహితుడు అంటే బ్రాహ్మణుడు రాజుగారికి సలహాలు ఇచ్చినట్టుగా బుద్ధి సలహాలు ఇస్తుంది. చెయ్యి పర్వాలేదు, ఎల్లు పర్వాలేదు. ఈ రకమైనటువంటి విషయాదులన్నింటినీ కూడా అధిగమించి సమాధి స్థితిని గనక ఎవడైతే పొందాడో సమాధావశ్య సర్వో వికల్పో. సమాధిలోకి ఎన్ని రకాలుగా చెప్పండి, ఎన్ని రూట్లమ్మట తిప్పుతున్నాడు అయినా, అన్ని రకాలుగా కాడికి ఎక్కడికి వెళ్తే నిగ్గు తేలుతుంది అంటున్నాడు. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనసు లయం అయిపోతుంది. మనసు సంకల్ప వికల్పాలు చేయడం వరకే దాని పని, మనసు చెడిపోవటం కాదండి. అంటే మనం చూసినటువంటి చేసినటువంటి విషయాదులన్నీ ఎందులో రికార్డ్ అయినాయి? చిత్తంలో. ఆ చిత్తంలో ఉన్నాయి తీసుకుని మనసు సంకల్ప వికల్పాలు చేస్తాడు. చిత్తంలో లేదనుకోండి, మనసు సంకల్ప వికల్పాలు చేయదు. చిత్తంలో ఉన్నటువంటి విషయాన్ని, చిత్తం అంటే స్మృతి, అనుభూతార్థ స్మృతి అంటే ఇంద్రియాదుల ద్వారా అనుభవించినటువంటి విషయాదులు మనకు రికార్డ్ అవుతుంది స్మృతిలో. అలా రికార్డ్ అయినటువంటి విషయాదుల్ని మనసు నిరంతరము కల్పన చేస్తూ ఉంటుంది. వెనక్కి ముందుకి తిరగా మరగా చేస్తుంది. దాన్ని బుద్ధి నిశ్చయించారు. బుద్ధి నిశ్చయించిన దాన్ని అహంకారం అమలు పడుతుంది. అహంకారం ఆ పేరులోనుందండి. అహంకారుడు అంటే శత్రువుడు, బుద్ధి బ్రాహ్మణుడు. అంటే బుద్ధి తెలివైనటువంటిది అనమాట అండి, ఎక్కువ ప్రకాశం. దీన్ని మనకు లోపలికి తిప్పినట్లయితే ఈ శ్వాస మనసు లయించినప్పుడు బుద్ధిలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోయి సమాధి స్థితి కలిగిందనుకోండి, పరమాత్మ పచ్చిగాత్మ అలాగే జీవుడు ఈశ్వరుడు ఈ విభజన పరమాత్మ స్వరూపమునందు ప్రవేశించినటువంటి ప్రకృతి ఈశ్వరుడిగా జీవుడిగా రెండు కింద చూపెడతాం. ఆ దృశ్యాన్ని తీసేస్తే ఈశ్వరుడు జీవుడు ఉండరు. అప్పుడు బ్రహ్మ, దాన్ని అహం బ్రహ్మేశ్వరం అంటారు. అంటే నేను బ్రహ్మమునే. బయటకు వచ్చామనుకోండి, బ్రహ్మం కాదు. ఎందుకని? అవిద్య వచ్చేసింది. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి బ్రహ్మానికి ప్రత్యేగాత్మ అని పేరు. అప్పుడు బహిర్ముఖంగా పరమాత్మ ఉపాధి మాయ, ఆయనకి ఈశ్వరుడు అని పేరు. మాయా అవిద్యలు తొలగిపోతే బ్రహ్మం. అంచేదా మాయను తొలగించాల్సినటువంటి పని లేదు. మన స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి ఏ అవిద్య అయితే ఉందో దాన్ని గనక దాటినట్లయితే, అవిద్య అంటే ఏమి లేదండి, తెలియనితనం. దేన్ని తెలియనితనం? అవిద్యన్న అజ్ఞానం అన్నా కారణ శరీరం అన్నా అయితే పర్యాయ పదాలు అంతే. మన స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం మనకి లేకపోవటానికి అజ్ఞానమని, అవిద్యని, కారణ శరీరం అని పేరు. మనం ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు ఎవడైనాని ఏదన్నా కోపలు వంచి తను మర్చిపోడు అనుకోండి, తనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తనకు ఆస్తిపాస్తులు ఉన్నాయన్న సంగతి మర్చిపోడు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ తను మర్చిపోతే, అలాగే ఇప్పుడు మనం మర్చిపోయాం. మనల్ని మర్చిపోయి మన స్వరూపమునందు ఆవహించినటువంటి వస్తు సముదాయాన్ని మనం అంటున్నాం. నేను శరీరమును, పలానా ఊరు మాది, పలానా కులం, పలానా గోత్రం. అది నీ అడ్రస్ కాదు, అది సత్యం కాదు. అది నిరంతరము పరిణామం చెందుతూ రేపు మాపు ఊడిపోయిందని పట్టుకున్నాడు, ఉన్నదాన్ని వదిలేశాడు. అందుకని శాంతో దాంత పరముపరత శాంతియుక్త సమాధి. సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి చూడండి ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో చెప్తాడు. శాంతి, దాంత, పరముపరత.
శాంతి, బాహ్యేంద్రియాలు అణిగిపోతాయి. దాంత అంతరింద్రియాలు అణిగిపోతాయి. బాహ్యేంద్రియాలు ఏంటి? జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఆగిపోతాయి. దాంత అంతరింద్రియాలు ఆగిపోతాయి. పరముపరత, పరమ గోచరమైంది. ఉపరతి అంటారు దాన్ని. రతి, ఉపరతి, బాహ్యరతి కాదు, అంతరనుభూతితో ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటటువంటి రతి పర ఉపరతి. శాంతి యుక్త సమాధిం, అదంతా ఉపశమించింది, లయమయ్యింది. శాంతి యుక్త సమాధి, సమాధికి లభించింది. కుర్వన్ నిత్యం కలయతి, కుర్వన్ నిత్యం కలయతి యతి స్వస్య సర్వాత్మ భావం. అంచేతో సాధకుడా, ఓ బుద్ధిమంతుడా, కుర్వన్ నిత్యం కలయతి. నువ్వు స్త్రీవా పురుషుడువా కాదు, నీ బుద్ధిని మేలుకొల్పు, ఇంద్రియాలను వశపరుచుకో, శాంతింపజేసుకో. కుర్వన్ నిత్యం కలయతి యతి స్వస్య పరమాత్మ భావం. ఈ రకంగా అన్నాటిని లయింపజేసుకున్నటువంటి వాడికి యతి అని పేరు, లేక ఋషి అని పేరు, లేదా సాధువు అంటారు. యతి అంటే సాధువు. యతి స్వస్య సర్వాత్మ భావం. అప్పుడు అతను యతి అవుతాడు, లేదా సాధువు అవుతాడు, లేదా సన్యాసి అవుతాడు. ఈయన గారు సన్యాసి. ఎవరవుతారు? శాంతో దాంత బాహ్యేంద్రియాలు నిగ్రహించబడిని, అంతరేంద్రియాలు నిగ్రహించబడిని, మనసు ఆగిపోయింది. శాంతియుక్తం సమాధం, సమాధితులకు వెళ్ళినటువంటి వాడికి కుర్వన్ నిత్యం కలయతి. ఎప్పుడైతే ఆ స్థితి పొందిందో నిత్యము, ఆ నిత్యమైనటువంటి కుర్వన్ నిత్యం దానికోసమే ప్రయత్నం చేస్తుంటాడు. నిత్యం కలయతి యతి. వాళ్ళని ఏమంటారంటే అలాగ నిత్యము కూడా ఆ భావంలో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని యతులు అంటారు, లేదా మునీశ్వరులు అంటారు, లేదా సాధువులు అంటారు, లేదా సన్యాసులు అంటారు. ఏ భావంలో ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? వాళ్ళని మాట్లాడితే వాళ్ళ గురించి ఏదన్నా అడిగితే ఏం చెప్పాలి? సమాధిలోకి వెళ్ళేటటువంటి జ్ఞానమే బోధించాలి. ఆ జ్ఞానంలోనే ఉండాలి. వాళ్ళనే యతులు అంటారు, వాళ్ళనే మనం ఆశ్రయించాలి. స్వస్య సర్వాత్మ భావం. అప్పుడేమైంది? అద్దు తీసేస్తే రెండు ఒకటైపోతాయి కదా. ఆ రకంగా తేన అవిద్యాది తిమిర జనిత, తిమిరం అంటే చీకటి. తేన అవిద్య తిమిర జనిత, అవిద్య వల్ల ఏర్పడినటువంటి చీకటి, తెలియనితనం. తేన అవిద్య తిమిర జనితం సాధు ప్రజ్ఞా వికల్ప. చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలండి? ఎలుగు కావాలి. అట్టి మాదిరిగా ఈ సాధువైనటువంటి వాడు, సమాధి పరిజ్ఞానం కలిగినటువంటి, సమాధి అనుభవం కలిగినటువంటి వాడు ఏం దగ్ధం చేసుకున్నాడండి? అతను తేన అవిద్య తిమిర జనతాన్ని, అవిద్య వల్ల ఏర్పడినటువంటి తెలియనితనం అనేటటువంటి అవిద్యని నశింపజేశాడు. ఆ సాధువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు చచ్చమేటండి, జగత్ ఏంటండి, దేవుడు ఏంటండి, జీవుడు ఏంటండి అంటే అతను ఏది నాశనం చేస్తాడంటే అవిద్య వల్ల ఏర్పడినటువంటి అజ్ఞానం. అవిద్య వల్ల ఏర్పడిన అజ్ఞానం ఏదండి? సూర్యుడు లేకపోతే ఎలా చీకటి ఏర్పడుతుందో వీడికి బుద్ధి లేదు. బుద్ధి లేకపోతే ఏమైనా చీకటి ఏర్పడింది. ఏంటా చీకటి? శరీరము నేనన్నదే చీకటి. మీరు ఏదేదో అనుకుంటున్నారు. చీకటి అంటే ఏమి లేదు. ఎందుకంటే అండి ఆత్మస్వరూపం అనేటువంటిది ఏ కాలంలోనూ లేకుండా ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. అన్ని అవస్థలోనే, అన్ని కాలాల్లోనే ఉంటుంది. భూతకాల, భవిష్యత్ కాల, వర్తమాన కాలాలు అన్నిటిలోనే ఉంటుంది. సూర్యుడు మేఘాల చేత ఆవహించినంత మాత్రం చేత సూర్యుడు లేనట్టు కాదు. మేఘం కప్పిందంతే. అట్టి మాదిరిగా అవిద్య మరుగుపరిచింది మన స్వరూపాన్ని. అవిద్య మరుగుపరిచి ఇంకొక వస్తువుగా చూపెడుతుంది. ఆ వస్తువును ప్రకాశింపజేసేది మన స్వరూపమే. అందుకని తేన అవిద్య తిమిర జనితాను, తెలియనితనం అనేటువంటి అజ్ఞానాన్ని ఈ సాధువు గారు దగ్ధ్యా వికల్ప, నిప్పు పుల్ల గీసి అంటించేసాడట.
గట్టిని అంటించినట్లుగా, చెత్త చెదారాన్ని పోగొట్టి అంటించేసినట్లుగా ఈ సమాధి జ్ఞానం కలిగినటువంటి సాధువు వ్యక్తం చేశాడు. ఇది కల్పన, వికల్పన ఏదైతే ఉంది ఇదంతా కూడా బ్రహ్మ కుత్య నివసతి సుఖం నిష్క్రియ నిర్వికల్ప. అప్పుడు అతనికి బ్రహ్మ కృత్వా నివసతి, ఏ బ్రహ్మస్వరూపమైతే నిత్యము ప్రకాశింతూ హాయిగా ఆనందంగా అన్ని వస్తువుల్ని ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఏ బ్రహ్మకృత్వా నివసతి సుఖం, అది సుఖం. ప్రతి జీవుడు కూడా చిన్న పిల్లగాడి నుంచి పెద్ద పిల్లడి దాకా, చిన్న పిల్లగాడి నుంచి పెద్ద పిల్ల దాకా అందరూ ఏం కోరుతున్నారండి? సుఖమే కావాలి. సుఖం నీ స్వరూపం. బ్రహ్మకృత్వ నివసతి సుఖం. కానీ ఆ సుఖం నీకు లభించడం లేదు. మధ్యలో ఎవడో శత్రువు ప్రవేశించాడు, ఆ సుఖాన్ని నేను పొందనక్కర్లేదు. పొందనివ్వకపోవడం వల్ల బాహ్య విశ్వాదుల ద్వారా సుఖం ఉందని భ్రమింపజేసి బయటికి తిప్పేశాడు. అదే అవిద్య. నీలో ఉన్నటువంటి సుఖాన్ని, ఆ పరమాత్మ సుఖాన్ని నీకు తెలకుండా నీకు పొందనివ్వకుండా చేసేసి బయటికి తిప్పేయడం వల్ల బాహ్య విశ్వాదుల ద్వారా సుఖం వస్తుందేమో అని మనం కర్మలు చేసి బయటికి పరిగెడతాం. అంటే బాహ్య సుఖం ఎక్కడొస్తుంది? నిష్క్రియ నిర్వికల్ప. కల్పన, నిర్వికల్పన అంటే ఇప్పుడు మనసుతోటి ప్రపంచం ఉంది కదండి, ఇది మనం కల్పించలేదు. నాకు గుర్తు పెట్టుకోండి, ప్రపంచం జోలికి రాకండి. ప్రపంచం ఈశ్వర సృష్టి, అది అలా సాగుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతుంటే దాన్ని అలా గమనించండి. ఆ రకమైనటువంటి పరంపరలోనే మనకు ఒక శరీరం వచ్చింది. ఇది కూడా అంతే, ఇలా పరిణామం చెందుకుంటూ మారిపోతుంది కదా మన శరీరం. మీకు తెలుసులేదు, అర్థంలో చూసుకోవడం తెలుస్తుంది. దీన్ని మీరేం మార్చలేరు, మీ చేత కాదు. జుట్టు ఒక ఇంటికి మెరకుండా ఆఫ్ చేయండి, మార్చలేరు, మన చేతిలో లేదు. దానికి అలా వదిలేండి, ఆ ప్రణాళిక ప్రకారంగా అది వెళ్ళిపోద్ది. కానీ మీరు చేయవలసింది అది కాదు. మీ మనసుని లోపల దీన్ని ఆధారంగా చేసిన మనసుని ఇచ్చేమో కల్పన చేస్తూనే ఉంది. ఎంతవరకు మన మనసు కల్పన చేస్తూ ఉంటుందో అంతవరకు మీ స్వరూపం మీకు అవసరం కాదు. నిష్క్రియో నిర్వికల్ప. నీవి ఎంత శాతం అవుతే అంత మళ్ళీ నీ మనసుని కదలకూడదు. నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా తెలిసిపోయింది అన్నాడంటే కల్పనే. ముందు జనంలో ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతా అన్నాడు అనుకోండి, అదంతా కల్పన, అదంతా మనసు యొక్క మాయ. అంటే మనసుని అరికట్టాలి అంటే ఏం చేయాలి? నిష్క్రియో నిర్వికల్ప. ఏమీ నిర్ణయించుకో, బయట మాత్రం ఏది మానేయకు. బయటంతా భార్య భర్త పిల్లలు సంసారం తెచ్చుకోవడం తినడం తాగడం అదంతా లేదు. కానీ దీన్ని బట్టి నీ మనసు ఏం చేస్తుంది? నీ ఇచ్చేమో కూడా ఏదో ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయడం అన్నది ఏదైతే ఉందో దాన్ని కల్పన అంటారు. అలా ఆలోచించకుండా ఊరుకుంటే దాన్ని నిర్వికల్పం అంటారు. కల్పం అంటే ఏంటండి? సృష్టి కల్పము. బ్రహ్మదేవుడి సృష్టిని కల్పన చేశాడు అనే కదా పురాణాలన్నీ కూడా. ఈ సృష్టి ఎలాగొచ్చిందండి? బ్రహ్మదేవుడు కల్పించడం వల్ల వచ్చింది. ఈ మనుషులు పశువులు దేవతలు దేవుళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అది కశ్యప ప్రజాపతి అయినా దేవతలకి రాక్షసులకి తండ్రి. ఆయనకి 2 భార్యలు. వాళ్ళని బట్టి దేవతలు రాక్షసులు వచ్చారు. మనువు నుంచి మనుషులు వచ్చారు. ఇలాగ బ్రహ్మదేవుడు అతని మనసు నుంచి ఇదంతా కల్పన చేసేటట్టు రాసి పెట్టి వచ్చారు. అట్టి మాదిరిగా మన మనసు కూడా కల్పన చేస్తుంది. మన మనసు చేసేటటువంటి కల్పన మన స్వరూపాన్ని మరుగుపరిచేది. బ్రహ్మదేవుడు చేసినటువంటి కల్పన వల్ల పరమాత్మను మరుగుపరిచింది. ఈ ప్రపంచం ఉంది కదండి, ప్రపంచం అంతా దేవుడే. కానీ ఆ దేవుడిని కనపడలేదు, ఏది కనిపించలేదు. ప్రపంచాన్ని చూస్తే మనుషులు, గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, చిరపాల పుల్లు, చెట్లు, పుట్టలు, జంగమ స్థావరాలతో దృశ్య సముదాయం కనపడుతుంది కదా. దేన్ని మరుగుపరిచింది? పరమాత్మను మరుగుపరిచింది. దీన్ని మరి సృష్టిని అంతటినీ మనం చెరిపేసి తొలగించేయడం కుదురుద్దా? మన వల్ల అవుతుందా? అది మన చేతిలో లేదు, అది మన పని కాదు. ఆయన పనికి ఆయన అప్పచెప్పేశారు, ఆయన చూసుకుంటాడు. అది మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. మన స్వరూపాన్ని మరుగుపరిచింది ఇది మన మనసు చేసే కల్పనే మన స్వరూపాన్ని మరుగుపరిచింది. అంచేది మన మనసు ఏమి అనుకోకుండా ఉంటే నిర్వికల్పం.
ఏదన్నా అనుకుంటే సవికల్పం. నిర్వికల్పం. సవికల్ప సమాధి దృశ్యంలో మునిగిపోవడం. నిర్వికల్ప సమాధి ఏ కల్పన లేకుండా మనసు కదలకుండా ఆగిపోవడం. ఎవరికైతే అలా కదలకుండా ఆగిపోయిందో అటువంటి యోగి అయినటువంటి వాడు చిత్తశాంతి, ఇంద్రియ నిగ్రహము, వినయ విరమణ, క్షమాగుణము కలిగి ఉండి నిరంతరము సమాధి దశని అభ్యసించుతూ ఉంటారు. అలాగ అభ్యసించడం వల్ల తన స్వరూప జ్ఞానాన్ని, సర్వాత్మ భావమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు. తన మూలమున అవిద్యారూపమైనటువంటి అంధకారం వలన ఆవిర్భవించినటువంటి సమస్త వికల్పములు ధ్వంసమనర్చుకుని నిష్క్రియుడు, నిర్వికల్పుడైనటువంటి ఆనందపూర్వకముగా బ్రహ్మాకార వృత్తి వహించేయుడు ఇతనే సాధువు. ఈ రకమైనటువంటి స్థితి ఎవరికైతే కలిగిందో అటువంటి వాడికి మళ్ళీ జన్మ రాదు, కర్మలు అంటుకోవు. సమాహితాయే ప్రవిలాప్య భాష్యం శ్రోత్రాది చేత త్వమహం చిదాత్మని తయేవ ముక్త భవపాశ బంధై నాణ్యేతు పారోక్ష కథాభిదాయిన. ఈ శ్లోకం వచ్చేవారు ఇంకా ఎవరు చేసినామో మిచ్చి ఉన్నాం. హరి ఓం. ఆత్మ బంధువులారా, చాలా స్పష్టంగా ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి, అసలు మన స్వరూపం ఎవరు, మన స్వరూపాన్ని ఏది మరుగుపరిచింది, ఎవరో ఈశ్వర సృష్టి మరుగుపరచలేదండి. మన మనసుతోటి కల్పించబడినటువంటిదే మన స్వరూపాన్ని మరుగుపరుస్తుంది. అంచేత మన మనసును నిలుపుదల చేసుకుంటే మన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. అది మన స్వస్వరూపం, మన సుఖస్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి మన స్వరూపాన్ని నిత్యము నిరంతరము సంకల్పం చేసుకుంటూ ఉండాలి, గుర్తుకు తెచ్చుకుంటారు, ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఎలా ధ్యానం చేయాలి? ఈ రకంగా ఇలా ప్రశాంతంగా కూర్చుని కానీ ఇలా కానీ కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమనుకోకుండా చక్కగా ఏకాగ్రతగా మనసులో ఏ ఆలోచన లేకుండా మనసును ఆపాలి. శ్వాసను ఆపకూడదు, శ్వాసను వదిలేయాలి. శ్వాస దాని అంతర్గత లోపలికి బయటికి చిన్నగా శబ్దం చేసుకుంటూ వస్తూ పోతూ ఉంటుంది. మనసు కదలకుండా ఏమి అనుకోకుండా ఆ శ్వాసను అలా గమనిస్తూ ఉండడమే ధ్యానం. ఇలా ఉండగా శ్వాస మనసు ఆగినటువంటి స్థితి అనుభవంలోకి వస్తే దాన్ని సమాధి అంటారు. అంతవరకు ఇప్పుడు వెళ్ళమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా అలా అభ్యాసం చేసుకోండి, అలా ధ్యానించుకోండి. ఓం సత్సంగ్.